నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అమెరికా అధ్యక్షుడి గురించి అందరూ అంబ్రెల్లా స్టోరీ చెప్తారు. ఆయనతో డీల్ చేసేటప్పుడు అందుకు సన్నద్ధంగా లేకపోతే లాక్కోలేక పీక్కోలేక ఇబ్బంది పడాల్సి ఉంటుందన్న సందేశాన్ని ఇస్తారు. అమెరికాకు ఎంతో మంది అధ్యక్షులు వచ్చారు, పోయారు. కానీ ట్రంప్ మాత్రం అందుకు భిన్నం. అమెరికా ఫస్ట్ నినాదంతో అమెరికన్ల మన్ననలు పొందాలని చూస్తున్న ట్రంప్ ఏదైనా సరే ఇష్టానుసారం మాట్లాడేస్తాడు. తాను అనుకున్నదే చేస్తాడు. అందుకు ఎవరినైనా బలిపెట్టేస్తాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి మనం వినాల్సింది, కనాల్సింది ఇంకా ఇంకా ఉందని రోజులు గడిచే కొద్దీ అర్థమవుతోంది. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఊహించడం కష్టం. గత అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రపంచంలో వేరెవ్వరికీ రాని ప్రచారం ఒక్క ట్రంప్కు మాత్రమే వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ తీరుతో ఎన్నో సమస్యలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇండియాలో కలకలం రేపుతున్నాయి. అమెరికా ఇండియాలో ఓటర్ టర్న్అవుట్ పెంచడానికి $21 మిలియన్ వెచ్చించడం అసలు వ్యవహారంలో ఇంట్రెస్టింగ్ అంశం. అయితే అమెరికాలో ప్రభుత్వం మారిన తర్వాత ట్రంప్ సర్కార్ ఆ నిధులను రద్దు చేసింది. ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ ప్రస్తుతం నిర్వహిస్తున్న డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఇండియాకు నాటి సర్కార్ కేటాయించిన $21 మిలియన్, అంటే మన రూపాయల్లో 182 కోట్ల రూపాయల నిధులు రద్దు వ్యవహారం పెద్ద చర్చనీయాంశం అవుతోంది. వాస్తవానికి ఈ సాయాన్ని ఎందుకు ఆపేశారంటూ నిన్న మొన్న మనం చర్చించుకున్నాం. అయితే ఆ మొత్తం వ్యవహారంపై ట్రంప్ ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. ఇండియాలో ఓటింగ్ పెంచడానికి అమెరికా అసలు 21 మిలియన్లు ఎందుకు ఖర్చు చేయాలని ప్రశ్నించారు. ఇండియాలో ఇంకెవరినో గెలిపించడానికి బైడెన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అన్నట్టుగా పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని ఇండియాకు చెప్పడం ద్వారా అనేక ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయన్నారు. అసలు ఇండియాకు ఎందుకు పైసలు ఇవ్వాలి? ఆ దేశం వద్దే బోల్డంత డబ్బుంది. పైగా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఇండియా పన్నులు వసూలు చేస్తోంది. ఇతర దేశాలపై సుంకాలు విధిస్తోందంటూ చెప్పుకొచ్చాడు. అయితే తనకు భారతీయులన్నా, ప్రధాని మోడీ అన్నా ఎంతో అపారమైన గౌరవం ఉందని చెప్పుకొచ్చాడు. అదే సమయంలో ఇండియాలో ఓటింగ్ పెంచడం సరే గానీ అమెరికాలో అసలు ఓటింగ్ ఎలా ఉందో తెలీదా అంటూ ప్రశ్నించాడు ట్రంప్. అమెరికా ట్యాక్స్ పేయర్స్ మనీని ఇతర దేశాలకు దాన ధర్మాల రూపంలో ఇవ్వడం ఏంటని ట్రంప్ ప్రశ్నిస్తున్నాడు. ఎలాన్ మస్క్ నిర్వహిస్తున్న డోజ్ 16 రకాల అంశాలను బ్లాక్ లిస్ట్ చేయడంతో ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బంగ్లాదేశ్లో రాజకీయాలను మార్చేందుకు 29 మిలియన్లు, సుమారుగా 250 కోట్ల రూపాయలు కేటాయించడాన్ని ట్రంప్ గుర్తు చేశాడు. ఇటీవల బంగ్లా అల్లర్ల తర్వాత మాజీ ప్రధాని షేక్ హసీనాను తొలగించే అంశం చర్చనీయాంశమైంది. తన ఊస్టింగ్ వెనుక అమెరికా పాత్రను హసీనా కుండబద్దలు కొట్టారు. ఈ మొత్తం వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. అమెరికా పౌరులు చెల్లిస్తున్న పన్నుల మొత్తాన్ని స్థానిక ప్రజలకు మాత్రమే వినియోగిస్తామని, అమెరికన్ల సంపదను ప్రపంచ దేశాలకు పప్పు బెల్లాల్లా పంచబోమని ట్రంప్ తేల్చి చెప్పాడు. మొత్తంగా అసలు ట్రంప్ చెప్తోందేంటి, చేస్తోందేంటి అన్న అనుమానాలున్నాయి. నిధుల వెనక అసలు రహస్యాన్ని వివరించాడు ట్రంప్. మొన్నటి వరకు అమెరికా డెమోక్రాట్ల ఆధీనంలో ఉంది. ఇండియాలో మోడీ సర్కార్ను కూల్చేందుకు డెమోక్రాట్లు యత్నించారా అన్న అనుమానాలు తాజాగా కలుగుతున్నాయి. మోడీ ప్రపంచంలో శక్తివంతమైన నాయకుడిగా ఉన్నాడు. ఇప్పుడిప్పుడే ప్రపంచ సూపర్ పవర్గా ఎదుగుతున్న దేశాల్లో ప్రభుత్వ అధినేతలు శక్తివంతంగా ఉండటాన్ని అమెరికా జీర్ణించుకోదు. అందుకే బలమైన నాయకులను నియంతలు అంటూ సాగనంపే కుట్రలకు ఆజ్యం పోస్తూ ఉంటుంది. తాజాగా ఇండియా విషయంలో అసలు ఏం జరిగింది అన్నదే ఇవాళ మన డిస్కషన్ పాయింట్. రైట్, ఇక డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నాయకులు పోరెడ్డి కిషోర్ గారు. నమస్కారం అండి కిషోర్ గారు. అలాగే విశ్లేషకులు లక్ష్మీనారాయణ గారు. నమస్కారం లక్ష్మీనారాయణ గారు. రైట్, ఇక స్టూడియోలో ఉన్నారు డాక్టర్ బిఎం వినోద్ కుమార్ గారు, కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ సెల్ చైర్మన్. నమస్కారం సార్ వినోద్. రైట్, ముందుగా కిషోర్ గారితో మాట్లాడదాం. కిషోర్ గారు, బైడెన్ ప్రభుత్వం మోడీ ప్రభుత్వంపై కుట్ర చేయాలి అనుకున్నటువంటి కారణం, దాని వెనక అసలు రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? ముందుగా రోజా గారు మీకు, అట్లాగే లక్ష్మీనారాయణ గారికి, వినోద్ కుమార్ గారికి, మన రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు మీకు ముందు నుంచే చెప్తున్నారు ట్రంప్ గారు, డీప్ స్టేట్, అమెరికన్ డీప్ స్టేట్ అని చెప్పి. అంటే ఎలక్షన్ల ద్వారా వస్తూ పోతూ ఉన్న అధికారులు కాకుండా, ఎగ్జిక్యూటివ్ కాకుండా, మొత్తం అమెరికా వ్యవస్థనే కబ్జా పెట్టిన ఒక పర్మనెంట్ బ్యూరోక్రసీ అనండి, కొంతమంది పెద్దలు అనండి, ఇది డీప్ స్టేట్ అంటారు. వారి కంట్రోల్లోకి వెళ్ళిపోయింది అమెరికా మొత్తము. యుఎస్ఏఐడి
అని చెప్పి యుఎస్ఏ ఐడి అంటారు, యుఎస్ఏ ఎయిడ్ అంటారు, యుఎస్ఏ ఎయిడ్ అంటారు. ఈ సంస్థ ద్వారా కొన్ని వందల బిలియన్ల డాలర్లు ప్రపంచం మొత్తంలో స్పెండ్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు విదేశాల్లో ఏదైనా మన దేశం కూడా విదేశాలకి చాలా దేశాలకి, ఇప్పుడు మాలి ఉందనుకోండి, మాల్దీవ్స్, అక్కడ కూడా కొంత ఎయిడ్ మనము పంపిస్తూ ఉంటాము. ఇతర దేశాలకి, మన చుట్టుపక్కల ఉన్న దేశాలకి మనము పంపిస్తుంటాము. కానీ యూజువల్గా అది ఏమవుతుంది అని అంటే, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అంటే ఫారిన్ మినిస్ట్రీ ద్వారా వారు ఆ ఎయిడ్ మనము అందిస్తూ ఉంటాము. ఆ దేశాలకి డబ్బులు అందిస్తూ ఉంటాము. అక్కడ ఏదో ఒక అవసరాలకి, ప్రజల అవసరాల కోసం అని చెప్పి మనము సహాయం చేయడానికి సహాయ నిధి ఇస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు యుఎస్ఏఐడి అనేది ఏదైతే ఇన్స్టిట్యూషన్ ఉందో, అది అందులో ఏం జరుగుతోంది అని చెప్పి, ఏ విధంగా మీరు డబ్బులు డిస్పర్స్ చేస్తున్నారు, అసలు ఎవరెవరికి పంపిస్తున్నారు అని చెప్పి దాన్ని ఆడిట్, ఇప్పటివరకు ఆడిట్ జరిగింది లేదు కొన్ని దశాబ్దాలుగా. ఆడిట్ చేయడానికి అసలు ఏ విధంగా వెచ్చిస్తున్నారు మీరు డబ్బులు తీసుకెళ్లిన వాటిని అని చెప్పి డోజ్ అని ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని ఎలాన్ మస్క్ హెడ్ చేస్తారు దాన్ని. వారు వచ్చి అసలు మీరు డబ్బులు మన బడ్జెట్లో డబ్బులు ఎలకేట్ చేస్తున్నారు యుఎస్ఏఐడికి, ఆ డబ్బులతో మీరు ఏం చేస్తున్నారు అని అంటే మేము చెప్పమన్నారు ఫస్ట్. ఆ డబ్బులు ఇమీడియట్గా మీరు ఇప్పటివరకు ఇచ్చినవి ఓకే ఆపండి, ఇప్పుడు ఒక్క పైసా కూడా బయటికి ఇవ్వద్దు అని అంటే అప్పటికప్పుడు ఈవెన్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని, గవర్నమెంట్ ఆర్డర్ని కూడా ధిక్కరిస్తూ వారు కొన్ని మిలియన్ల డాలర్లు బయటికి పంపిస్తే దాని మీద విచారణ జరిగింది, కొంతమందిని ఫైర్ చేశారు, దాని తర్వాత అరెస్ట్ కూడా అయినట్టు ఉన్నారు, లేకపోతే డిస్మిస్ అయ్యారు ప్రస్తుతానికి. దాని తర్వాత చట్టరీత్యా వేరే చర్యలు తీసుకుంటున్నారు. సో వారు ఆ యుఎస్ఏఐడి అనే సంస్థ దాదాపు ఎట్లా తయారైపోయింది అని అంటే, అదే ఒక వ్యవస్థలాగా, అసలు అమెరికా ప్రజాస్వామ్యంతో పని లేనట్లుగా అది వ్యవహరించడము, ఈవెన్ ప్రెసిడెంట్ ఆర్డర్స్ని కూడా ధిక్కరించడం మనం చూసాము. దాని తర్వాత అసలు మొత్తం ఆ ఇన్స్టిట్యూషన్నే షట్ ఆఫ్ చేస్తున్నామని చెప్పి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కూడా పంపించారు. చాలామందిని, కొన్ని వేల మంది ఉంటే ఆఖరికి 300 మందికో ఏమో ఉద్యోగం ఉంటుంది, మిగిలిన వాళ్ళందరికీ 8 నెలల సెవరెన్స్ అంటారు, 8 నెలలది అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చేసి అందరిని ఇంటికి పంపించేశారు. ఇప్పుడు ఈ లెక్కలు తీయడం మొదలుపెట్టారు డోజ్ వారు, ఒకసారి దానికి కంట్రోల్ వచ్చిన తర్వాత తీయడం మొదలు పెడితే, ఈ యుఎస్ఏఐడి అనేది ఒక పొలిటికల్ పర్పసెస్కి ప్రపంచం మొత్తంలో ఎన్నో దేశాల్లో పొలిటికల్ పర్పసెస్కి, ఇప్పుడు మీకు స్కూళ్ళు కట్టించడానికో, ఎవరికో భోజనాలు పెట్టడానికో, నీళ్ళ సరఫరాకి హెల్ప్ చేయడానికో, లేకపోతే ఇంకేదైనా ఇతరత్ర ఇట్లాంటి మలేరియాని ఎలిమినేట్ చేయడానికో, ఇట్లాంటి వాటికి చేయలేదు వారు. వారు ఏం చెప్పారు, భారతదేశం ఉదాహరణకి, భారతదేశంలో ఓటర్ టర్నౌట్ పెంచాలి, ఏ ఓటర్ టర్నౌట్ పెంచాలి, ఎవరి ఓటర్ టర్నౌట్ పెంచాలి అన్నది ఇంకా డీటెయిల్స్ రావాల్సింది ఉంది అని చెప్పి మన దగ్గర బంగ్లాదేశ్కి 29 మిలియన్లు దేనికి అని అంటే, అక్కడ స్ట్రెంథనింగ్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ అట. మరి ఆ ల్యాండ్స్కేప్ ఏం ల్యాండ్స్కేపు, ఏ పొలిటికల్ ల్యాండ్స్కేప్ మీరు చూశారు. మొన్నే ఎన్నిక కాబడ్డ ప్రభుత్వాన్ని దించేసి షేక్ హసీనా గారు ఇప్పుడు ఇండియాలోనే ఉన్నారు ఇది తీసుకుని, అసైలం తీసుకుని. సో వారు పారిపోయి రావాల్సి వచ్చింది. మొత్తం మీద ఇప్పుడు ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ ఓవర్టేక్ చేశారు, ఎంతోమంది హిందువుల ఊచకోతలు జరుగుతున్నాయి. ఇస్కాన్ వారు ఎక్కడ కూడా ఏ వైలెన్స్కి వారు, ఏ ప్రపంచం మొత్తంలో ఎప్పుడు కూడా మోస్ట్ శాంతియుతమైన హిందూ ఆర్గనైజేషన్ అంటే ఇస్కాన్. అట్లాంటి వారి బంగ్లా చీఫ్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆయన కోసం అని చెప్పి కోర్టుల్లో ఫైట్ చేయడానికి వచ్చిన లాయర్ని హతమార్చారు, ఎవరు రాకుండా. సో ఇప్పుడు ఏ ప్రభుత్వం నుంచి ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడేసి ఇప్పుడు ఏం తీసుకొచ్చారు, బంగ్లాదేశ్ వీధుల్లో ఏ విధంగా హిందువుల, ఇతర మైనారిటీల, ఈవెన్ క్రిస్టియన్స్ అయినా కానీ వారి ఊచకోత జరుగుతోంది, మానభంగాలు జరుగుతున్నాయి. ఈ విధమైన పరిస్థితి. అండ్ ఇప్పుడు మొత్తం మీద ఇండియా శత్రువై కూర్చుంది, పాకిస్తాన్ మిత్రులు అయిపోయారు. పాకిస్తాన్ నుంచి కొన్ని 10,000 మంది చనిపోతే, సామూహిక మానభంగాలకు గురైతే, అసలు ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితుల్లో భారత్ తోడ్పడి బంగ్లాదేశ్ని విముక్తి చేస్తే పాకిస్తాన్ నుంచి, ఈరోజు అదే పాకిస్తాన్ మా అన్నదమ్ములు, ఇండియా శత్రువు అన్న టైప్ లో వారు చేశారు. ఇక్కడే అయితే బైడెన్ కుట్ర గురించి ట్రంప్ కనుక ఇలాంటి వ్యాఖ్యలు ఇప్పుడు చేశారు కదా, మరి అంటే మోడీ కనుక నిజంగా అప్రమత్తంగా లేకపోయి ఉంటే షేక్ హసీనా
ఏదైతే జరిగిందో అదే మోడీ విషయంలో కూడా జరిగి ఉండేది అని కొంతమంది మీకు విశ్లేషకులు మీకు చెప్తున్నారు. మీకు ఇవన్నీ ఊహాజనితం ఏమీ కాదండి. మీకు మన ఫార్మర్స్ ఇది అని చెప్పి చేశారు. అందులో ఎన్ని ఇట్లాంటి విచ్ఛిన్నకర శక్తులు ఎంబెడ్ అయ్యి ఆ విషయాన్ని ఎక్కడి వరకు తీసుకెళ్లారు. రెడ్ ఫోర్ట్ మీద ఇండియా జెండాను తీసేసి పాకిస్తాన్ జెండా ఎగరవేసేంత దూరం వెళ్ళిపోయింది. మీకు షాహీన్ బాగ్ ప్రొటెస్ట్, ఒక దేశంలో అసలు ఎవరెవరో సినిమా యాక్టర్లు, ఇంకా అసలు చాలా షేడీ యాక్టర్స్ వాళ్ళు, మళ్ళీ అట్లాంటి వాళ్ళు వై ఈజ్ ఎవ్రీ వన్ నాట్ ఫోకసింగ్ ఆన్ దిస్ ఇష్యూ అని చెప్పి ట్వీట్లు చేశారు. అసలు వాళ్ళు ఒక గ్లోబ్ చూపించి ఇందులో ఇండియా ఎక్కడ ఉంది అంటే చెప్పలేని వారు సెలబ్రిటీస్. అట్లాంటి వారందరూ పైసలు ఇస్తే ట్వీట్ చేసేవాళ్ళు. అట్లాంటి వాళ్ళకి మరి అంత ఫండింగ్, మిలియన్స్, టెన్స్ ఆఫ్ మిలియన్స్, హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్, బిలియన్స్ అండి, బిలియన్స్ ఆఫ్ డాలర్స్. ఒక బిలియన్ అంటే 8,000 కోట్లు. వందల బిలియన్ల డాలర్లు ఎన్నో దేశాల్లో ప్రభుత్వాలను అస్థిరపరచడానికి, వారు చెబితే వినే ప్రభుత్వాలు లేకపోయినట్లయితే వారిని కూల్చడానికి ఎన్నో. మీకు అంతకుముందు కమలా హ్యారిస్, మీకు ఒక్క విషయం చెప్తాను. ఇప్పుడు బైడెన్ కావాలనే చేశారా ఆ ప్రభుత్వము, ఇవన్నీ తర్వాత తెలుస్తారు. మన ఏజెన్సీస్ కూడా తెలుస్తాయి. ఎందుకంటే మనము అది బైడెన్ ప్రభుత్వమా ఇదే అని అనట్లేదు, డీప్ స్టేట్ అంటున్నాం. మీకు మన ప్రభుత్వం కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు పార్లమెంట్లో కూడా ఈ విషయాలు మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు మీకు అంతకుముందు జమ్మూ కాశ్మీర్ విషయమే ఉంది. కమలా హ్యారిస్ గారు అంతకుముందు ఒకసారి మేము అక్కడ ఆర్టికల్ 370 టెంపరరీ ట్రాన్సియంట్ ప్రొవిజన్ని తీసేయడము మన సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. అట్లాంటి దాని మీద మేము కాశ్మీర్లతో ఉన్నాము అని అంటే ఇండైరెక్ట్గా అన్యాయం జరిగింది. మీకు ఇంటర్నల్ పొలిటికల్ అఫైర్స్లో వేలు పెట్టడం ఇదే విషయము. అసలు రష్యన్ హోక్స్ అన్నారు. ఫైనల్గా తేలింది ఏంటంటే అదంతా అబద్ధపు పుస్తకం అని చెప్పి. ట్రంప్ని గెలిపించడానికి రష్యా ఏదో పైసలు ఖర్చు పెడుతోందని చెప్పి పెద్ద గొడవ చేశారు. ఇప్పుడు అమెరికా ఎన్ని దేశాల్లో అయితే మీకు ఒక్క విషయం చెప్పాలి. ఇక్కడ ట్రంప్ బైడెన్, ఇప్పుడు బైడెన్ ప్రభుత్వానికో ట్రంప్ ప్రభుత్వానికో డెమోక్రాట్సో రిపబ్లికన్సో పక్కకు పెడితే ప్రస్తుతానికి మనం ఏ పార్టీని, ఎందుకనంటే ఇవి విదేశీ వ్యవహారాలు, నేను అధికార పార్టీలో ఉన్నాను కాబట్టి నేను ఎవరి మీద ఏమీ స్పెసిఫిక్గా నేను అనదలుచుకోలేదు. కానీ బట్ ప్రభుత్వమే చెప్తుంది, అమెరికన్ ప్రభుత్వమే చెప్తుంది, డీప్ స్టేట్ ఏదైతే ఈవెన్ ఎలక్టెడ్ గవర్నమెంట్ కి భిన్నంగా వారు ఏమంటున్నారంటే, మన స్టేట్ డిపార్ట్మెంట్ అంటారు అక్కడ, అంటే ఫారిన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అనుకోండి, ఫారిన్ మినిస్టర్, వారి ఆధీనంలో లేకుండా వారు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఒక దేశంలో దానికి విరుద్ధంగా వీళ్ళు చేస్తున్నారు. ఈవెన్ టెర్రరిస్టులకు కూడా డబ్బులు అందజేశారు అని చెప్పి, వారికి అనుబంధ సంస్థలకు కూడా యుఎస్ఏఐడి ద్వారా డబ్బులు వెళ్ళాయని చెప్పి బిలియన్ల డాలర్లు అండి. ఒక చేయితో ఏదైతే వీరి సోల్జర్స్ అక్కడ ఫైట్ చేస్తుండగా ఏది మిడిల్ ఈస్ట్ లో, ఇంకొక చేయితో ఇదే యుద్ధాన్ని అవతల వీరిని అపోజ్ చేస్తున్న టెర్రరిస్టులకి యుఎస్ఏఐడి ద్వారా డబ్బులు వెళ్ళాయి. ఇంకా వింతలు, అసలు మనం ఊహించలేని వింత విషయాలు వస్తున్నాయి అన్నమాట. ఇవే కాకుండా ఒక ఎజెండా, ఈ జెండర్ ఎజెండా అనండి, ఇంకొకటి అనండి. ట్రంప్ గారు వచ్చిన తర్వాత 57 46 వివిధ రకాలైన జెండర్స్, అంటే స్త్రీలు పురుషులు కాకుండా ఇంకొక 45 రకాల లింగ భేదాలు ఉన్నాయని చెప్పి వారంతా చేస్తే లాస్ట్కి ఫైనల్గా ఇద్దరే ఉన్నారు అని చెప్పి అది ప్రమోట్ చేయడానికి ప్రపంచం మొత్తంలో, ఇది ఆఫ్రికాలో, ఏషియాలో, లాటిన్ అమెరికాలో అది ప్రమోట్ చేయడానికి, ఈస్టర్న్ యూరోప్ లో కిషోర్ గారు మళ్ళీ మాట్లాడతాను. కోట్ల వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంతకీ అక్కడ ఉన్న వారికి భోజనము, అక్కడ శాంతి పెంపొందించే విషయాల్లో ఇట్లాంటివి పట్టించుకోకుండా అక్కడ ప్రభుత్వాలను అస్థిరపరిచే ఇది డీప్ స్టేట్ వ్యవహారం అండి. అంటే ఈ బైడెన్ ట్రంప్ ఒకవైపు అయితే, అసలు ఎన్నికలు గెలిచిన వారైతే, ఇప్పుడు మన దేశంలో కూడా ఉంటుంది ఇట్లాంటిదే ఫోర్సెస్. మీరు ప్రభుత్వంలోకి వచ్చిన ముఖ్యమంత్రులు కూడా చాలా కష్టపడుతుంటారు, ఆధీనంలోకి రాలేదు వ్యవస్థ అని అంటుంటారు, చూసారా? ఇట్లాంటిదే అనమాట. రైట్ కిషోర్ గారు. లక్ష్మీనారాయణ గారితో మాట్లాడుతున్నారు. లక్ష్మీనారాయణ గారు, అసలు బైడెన్ హిడెన్ ఎజెండా ఏమై ఉంటుందంటారు? అంటే మోడీ ప్రభుత్వం కాకుండా వేరే ప్రభుత్వం వస్తే అమెరికాకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి అసలు? మీకు, కిషోర్ గారికి, వినోద్ కుమార్ గారికి, ప్రేక్షకులకు నమస్తే. బైడెన్ అజెండా అనే దానికంటే కూడా అమెరికా అజెండా ఏంటి అని మనం చర్చించుకుంటే సముచితంగా ఉంటుంది. ప్రపంచం పైన ఆధిపత్యం కోసం అమెరికా
దశాబ్దాల నుంచి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రాజకీయ దౌత్య నీతి అమలు చేస్తూ ఆంతరంగిక విషయాలలో జోక్యం చేసుకుంటూ ప్రాంతాల మధ్య దేశాల మధ్య విభేదాలు సృష్టిస్తూ వాళ్ళు ఆర్థిక ప్రయోజనాన్ని రాజకీయ ప్రయోజనాన్ని పొందుతున్న ఒక రాజకీయ నీతి అమలు చేస్తున్నటువంటి దేశం అమెరికా. గతంలో హిందూ మహాసముద్రం శాంతి మండలంగా ఉంచాలి అని డిగో గార్షియాలో అమెరికా సైనిక స్థావరాన్ని తొలగించాలని 1977లోనే జరిగిన ఒక అంతర్జాతీయ మహాసభలో పాల్గొన్నటువంటి వ్యక్తిని, ఆనాడు విద్యార్థిగా. నాటి నుంచి నేటి వరకు కూడా అమెరికా యొక్క విధానాల్ని నేను నిశ్చితంగానే పరిశీలన చేస్తుంటాను. మన పొరుగు దేశం ఆఫ్ఘనిస్తాన్లో బిన్ లాడెన్ని పాలుపోసి పెంచి పోషించింది అమెరికానే, అంతం చేసింది అమెరికానే. టెర్రరిస్ట్ యాక్టివిటీస్ను ప్రపంచంలో ఏ దేశంలో మనం గమనించినా వాటి వెనకాల సిఐఏ హస్తం ఉంటుంది, అమెరికా ప్రోత్సాహం తోడ్పాటు ఉంటుందని ఒక వాస్తవమైనటువంటి విషయం. భారతదేశానికి సంబంధించి వచ్చేటప్పుడు కూడా గతంలో సోవియట్ యూనియన్తో స్నేహ సంబంధాలు బలంగా ఉండేటివి భారతదేశానికి. ఆనాడు అమెరికా మన చుట్టూ పాకిస్తాన్ను రెచ్చగొట్టడం, తగాదాలు పెట్టడం, పక్కలో బల్యంగా పాకిస్తాన్ తయారు చేసినటువంటి దేశం అమెరికా. ఎందుకంటే పాకిస్తాన్ తనకు తానుగా నిలబడగలిగిన పరిస్థితి లేదు, అమెరికా వెన్నుదనుగా నిలిస్తేనే ఉండగలిగింది. ఇలాంటి అనేక అనుభవాలు చరిత్ర ఉన్నది. ఈరోజు ట్రంప్ వ్యాఖ్యలు నేపథ్యంలో మనం మాట్లాడుకుంటున్నాం. ట్రంప్ గారితో మన దేశ ప్రధాని మోడీ గారు కలిశారు. దౌత్యపరమైన అంశాలు, సైనికపరమైనటువంటివి, వాణిజ్య అంశాలకు సంబంధించి చర్చలు చేసుకున్నారు. మరి ఆయన అమెరికాను వదిలి వచ్చిన తర్వాత ఈ మాట ఎందుకు మాట్లాడాలి, ఈ వ్యాఖ్య ఎందుకు చేయాలి? లేదా ఆయనతో చర్చించి తర్వాత ఈరోజు చెప్పాడా మనకి తెలియదు. కానీ ఎందుకు మాట్లాడాడు? ఇప్పుడు $21 మిలియన్ వెచ్చించారు ఓటర్ టర్న్అవుట్కి. అది కూడా అదేం పెద్ద మొత్తం కూడా కాదు. భారతదేశంలో ఎన్నికల్లో రాజకీయ పార్టీలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి, వ్యక్తులు కూడా వందలు కోట్లు ఖర్చు పెడుతున్నారు. అందువల్ల ఇక్కడ స్వచ్ఛంద సేవా సంస్థలకి, ప్రభుత్వ పథకాలకి అమెరికా వివిధ రూపాలలో యుఎస్ ఎయిడ్ కింద తోడ్పాటు అందిస్తున్నటువంటి మాట వాస్తవమే. అది అమెరికా ప్రభుత్వానికి తెలుసు, భారత ప్రభుత్వానికి కూడా తెలుసు. భారత ప్రభుత్వం కూడా ఇటీవల కాలంలో మోడీ గారి ప్రభుత్వం వాటి మీద నిశ్చితంగా కన్ను వేస్తుంది. అవి ఎందుకు వస్తున్నాయి, అవి ఎలా ఖర్చు పెడుతున్నారు, వాటికి ఆడిటింగ్ ఉన్నదా లేదా అని విదేశీ సంస్థల నుంచి తీసుకునే సహాయానికి, ఆర్థిక తోడ్పాటుకు భారతదేశ ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఏమి లేదు. మరి ఈ డబ్బు ఇక్కడికి భారతదేశానికి ఎన్నికల టర్న్అవుట్ కోసం పంపించడం జరిగింది అని అంటే దాని ప్రభుత్వానికి తెలియదా? ప్రభుత్వానికి తెలియకుండా వచ్చిందా? ఇది ఆలోచించాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో కిషోర్ గారు ఇంతకుముందు ప్రస్తావించినట్టు రష్యా చైనా అమెరికాలో ఎన్నికల్లో జోక్యం చేసుకున్నది అనేటువంటిది గతంలో వచ్చింది. సరే, ఇప్పుడు కూడా తరచూ వస్తుంటాయి, ఆ దేశంలో ఈ దేశంలో జోక్యాలు చేసుకుంటున్నదని. భారతదేశం నేపాల్లో జోక్యం చేసుకున్నది, లేకపోతే బంగ్లాదేశ్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నది, రకరకాల ఆరోపణలు వస్తుంటాయి. ఈరోజు మనం వాటిని పట్టుకొని ఇవాళ భారతదేశంలో ప్రజానీకాన్ని, ఓటర్స్ని ప్రధానంగా అవమానించేటువంటి కంక్లూజన్స్ రాకూడదు. భారతదేశ ప్రజలు విఘ్నులు, చైతన్యవంతులు, వాళ్ళు వాళ్ళ అనుభవాల నుంచి ఎన్నికల్లో పాల్గొంటున్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నారు కదా. అందులో డబ్బు ప్రభావం ఉండొచ్చు, కండ ప్రభావం ఉండొచ్చు, మద్యం ప్రభావం ఉండొచ్చు, బలహీనతలు ఎన్నికల వ్యవస్థలో మనకు ఉండవచ్చు. కానీ ఈరోజు అమెరికా డబ్బులు పంపించి
ఓటర్స్ ను ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేసేది అనేటువంటి ఒక ఆరోపణ అమెరికా అధ్యక్షుడు చేశారంటే మన ఓటర్స్ ని, మన ప్రజాస్వామ్యాన్ని కించపరచడమే, అవమానపరచడంగానే నేను చూస్తాను. భారతదేశంలో జోక్యం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నంగానే నేను చూస్తాను. ఈ రోజు రాజకీయ పార్టీల మీద తంపులు పెట్టడానికి మాత్రమే ఇది ఉపయోగపడవచ్చునేమో. ఆయన అన్నాడు మోడీ గారితో కలిసినప్పుడు, చైనా భారత్ సరిహద్దు వివాదంలో పరిష్కరించడానికి మా సహాయం కావాలంటే మేము ఇస్తామని. అంటే ఒక రెండు పెద్ద దేశాలు, చైనా భారత్ సరిహద్దు దేశాలు, అక్కడ ఈ అంశాన్ని అడ్డం పెట్టుకొని వేలు పెట్టాలనేటువంటి మనస్తత్వాన్ని ఆయన కనబరిచాడు. ఈరోజు యూరోపియన్ కంట్రీస్ తో, ఇతర దేశాలతో, ఆయన కెనడాతో, అన్ని దేశాలతో తగద పెట్టుకునేటువంటి ఒక మనస్తత్వంతో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, ఆ దేశంలోనే ఆంతరంగికంగా విధానాలపైన చేస్తున్న వ్యాఖ్యలు అలజడి సృష్టిస్తున్నాయి దేశంలో, అంతర్జాతీయంగా. అంటే ఇండియాలో కూడా రాజకీయంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉందంటారు? మన రాజకీయ పార్టీలు, మన ప్రజలు అంత బలహీనులని నేను అనుకోవడం లేదు. ఆయన జోక్యము లేదా ఆయన ఒక వ్యాఖ్య చేయగానే ఇక్కడ ప్రజాస్వామ్యంలో చాలా అలజడి వచ్చేస్తుంది, దేశంలో అలజడి వస్తుంది అని నేనేం అనుకోవడం లేదు. అమెరికా నైజం తెలుసు, మోడీ గారి నైజం తెలుసు. భారత ప్రజానికానికి విఘ్నతతో చైతన్యయుతంగా ఆలోచించేటువంటి మేధావులు, ప్రజలు భారతదేశంలో ఉన్నారని భావిస్తున్నాను. రైట్, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిబేట్. వినోద్ కుమార్ గారు, కాంగ్రెస్ పార్టీ విదేశీ వ్యవహారాల విషయంలో భారత్ ఉనికిని దెబ్బతీసేటువంటి ఏ అంశాన్ని కూడా సమర్థించము అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. మరి ఇప్పుడు ఒక ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర ఇది కాబట్టి మరి కాంగ్రెస్ ఏ రకమైనటువంటి స్టాండ్తో ఉంది? దీన్ని వ్యతిరేకిస్తారా, సమర్థిస్తారా? ముందుగా మీకు తోటి మన పాల్గొన్న తోటి ప్యానలిస్టులకు, తర్వాత ప్రేక్షకులకు కూడా నమస్కారం చెప్తూ, మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు ఎందుకంటే ప్రతి భారత పౌరునికి తన దేశం మీద ఉన్న ప్రేమ తప్పకుండా తెలుస్తుంటుంది. ఏ రూపంలో తెలుస్తున్నది ఒక్కొక్కరి వాళ్ళని బట్టి ఉంటుంది. అయితే మీరు అన్నది ఏంటంటే, ఇప్పుడు భారతదేశం మీద ఇప్పుడు ఈ ట్రంప్ చేసే ఏదైతే అంటే ఇచ్చిన స్టేట్మెంటు ఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎన్నెన్నో మాట్లాడాడు, కానీ దాంట్లో ఇది హైలైట్ అయిపోయింది. ఇప్పుడు ఎందుకంటే మనకు సంబంధించిన విషయం కాబట్టి మనం చేస్తున్నాం, బట్ వేరు వేరు కంట్రీస్లలో వేరు విషయాలు హైలైట్ అవుతాయి. కరెక్ట్, అవును. అందుకనే ఇప్పుడు ట్రంప్ అనేది ఆయన అన్గైడెడ్ మిసైల్, ఎక్కడ ఎప్పుడు పోయి ఏమవుతుందో అన్నోన్గా ఉంది. అంత దూరం ఎందుకు మనకు ఇప్పుడు మన కోవిడ్లో నేను యాజ్ ఏ డాక్టర్ అంటే నేను కోవిడ్ ట్రీట్మెంట్ కూడా చాలామందికి ఇచ్చాను కదా. ఆయన ఏమంటే ఇప్పుడు మన ఫినాల్ లాంటిది ఏంటంటే యాంటీబాక్టీరియల్, యాంటీసెప్టిక్ కదా, ఇంకా మంచిదే కదా, వై డోంట్ యూ ఇంజెక్ట్ ఇన్ టు ద వెయిన్స్ డైరెక్ట్గా అందరు ఆల్రెడీ అంత క్యూర్ అయిపోతారు కదా అన్నాడు. అంటే యూ కెన్ ఇమాజిన్ వాట్ ట్రంప్ అనేది. అంటే అటువంటి ట్రంప్ ఈ మాట్లాడే మాటలు తర్వాత ఇప్పుడు అదే ఏదైతే ఈ 21 మిలియన్ యుఎస్ ఎయిడ్, ఇది ఓటర్ టర్న్అవుట్ ఇండియాలో గురించి దానికి ఇది ఓన్లీ అంటే ఇప్పుడు అలొకేట్ చేశారు, బైడెన్ అప్రూవ్ చేశాడు. అప్పుడు 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ చేసి బైడెన్ తీసుకున్న డిసిషన్స్ అన్నీ రివర్స్ చేయడానికైతే ఆర్డర్స్ ఇష్యూ చేశాడు. దాంతోపాటు ఇటువంటి అన్నిటిని ఎక్స్పోజ్ చేసి మన అంటే ఒకటి మన ప్రధాని మీద కానీ మన దేశం మీద కానీ ఏదో ఒక బురద తల్లి ఇది చేసి ఏదో ఒక అలజడి కలిగించే దానికంటే బైడెన్ను ప్రజల ముందు ఇన్సల్ట్ చేయటం, ఈడియట్గా చూపించటం అన్నీ ఇటువంటి చేశాడు. అందుకని వెరీ బ్యాడ్ అడ్మినిస్ట్రేషన్, ప్రతి మాటకు మొత్తం బైడెన్ వెరీ బ్యాడ్ మ్యాన్ ఆర్ బ్యాడ్ అడ్మినిస్ట్రేషన్ అని వచ్చేసి ఈ డోజ్ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఏంటంటే అన్నెసరీ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అయిపోయి మనకు ఉపయోగం. ఇప్పుడు ఒకటి సింపుల్గా చెప్పాలంటే ట్రంప్ ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్. $1 ఖర్చు పెట్టే ముందు నాకు ఇంకో $1 వస్తుందా, $2 వస్తున్నాయని ఆలోచించే అదే చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఒకప్పుడు అమెరికా ఇప్పుడు ఈ యుఎస్ఎయిడ్ అనేది ప్రోగ్రామ్ మనం చూస్తే 1963-65 నుంచి వరల్డ్ వైడ్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 కంట్రీస్కి ఉపయోగపడుతుంది. సో దాని వాళ్ళ చార్టర్ కనుక చూస్తే వాళ్ళు క్లియర్గా చెప్తారు, ఓకే అమెరికన్ ఇంట్రెస్ట్ ఎక్స్పాండ్ చేసుకోవటం ఒకటి ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఇంటర్నేషనల్ డెవలప్మెంట్
దాని తర్వాత ఎలివేషన్ ఆఫ్ పావర్టీ, తర్వాత లివింగ్ స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేయనీకి అనేది వాళ్ళది అదొక ఆశయంతో వచ్చిండ్రు. సో ఏదైనా ఆ ఆశయంతో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ ఇంట్రెస్ట్ రియలైజ్ కానికి డెఫినెట్గా దాంట్లో యాంగిల్ ఉంటుంది. అందుకే ఇప్పుడు మనం ఉన్నాము, నేను ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్లో చాలా కాలం పనిచేసినాం కాబట్టి దాని డిసిషన్ మేకింగ్లో ఉన్నాం కాబట్టి మనకు కూడా కొన్ని ప్రోగ్రామ్స్ ఇస్తాం. ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్లో ఇప్పుడు ఈవెన్ యుఎస్ ఎయిడ్తో కూడా మనం కంట్రీ అంటే ఇండియా కోఆపరేట్ చేస్తూ ఆఫ్రికన్ డెవలప్మెంట్కు, ఏషియన్ డెవలప్మెంట్కు మనం పనిచేస్తున్నాం. ఇప్పుడు ఐటెక్ ప్రోగ్రామ్ అనేది మన టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అనేది మనం ఎంతో ప్రోగ్రాములు వేరియస్ డెవలపింగ్ కంట్రీస్ అన్నిటికీ ఎక్స్టెండ్ చేస్తాం. దాంట్లో ఫైనాన్షియల్ ఎయిడ్ కాకుండా ఈవెన్ అడ్మిషన్స్ మనం మెడికల్ కాలేజీలలో వేస్తాము. అదర్ ఎఫ్లు ఉందనుకోండి, ఇక్కడ మన యూనివర్సిటీ ఉంది హైదరాబాద్లో, వాళ్ళంత మంది స్టూడెంట్స్ వేరియస్ కంట్రీస్ నుంచి మనం స్కాలర్షిప్స్ ఇచ్చి పంపిస్తున్నాం. దీనివల్ల ఏమైందంటే మనకు సాఫ్ట్ పవర్ పెరుగుతుంది. అలానే ఈ యుఎస్ ఎయిడ్ అనేది ఏదైతే ఉందో ఇది ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అనేది, అంటే యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అనేది ఉందో అది మన కిషోర్ గారు అన్నట్టు అది ఇక డీప్ స్టేట్గా పనిచేస్తున్నట్టు వాట్ ఎవర్ స్టేట్ ఇది వాళ్ళ ఇంట్రెస్ట్ రియలైజ్ కావాలి. దాని గురించి వాళ్ళు దే విల్ వర్క్ ఇట్ అవుట్. అందులో పెట్టుకున్న ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అచీవ్ అయ్యే ముందు కొంతవరకు మిస్యూజ్ కొన్ని ప్లేసుల్లో అవుతుంది. అందుకని నేను అడిగాను, ఇప్పుడు ట్రంప్ అదే చదువుతూ 150 సంవత్సరాల పైన ఉన్నవాళ్ళు ఇన్ని మిలియన్లు ఉన్నారు, 200 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఇన్ని మిలియన్లు ఉన్నారు, ఇక 300 దాకా వచ్చిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, వీళ్ళందరికీ సోషల్ ఎయిడ్ ఏదైతే ఉన్నదో సోషల్ సెక్యూరిటీ ఎయిడ్ వీళ్ళంతా ఇస్తున్నారు ఏది మన బడ్జెట్ నుంచి, ఇదంతా కరప్షన్, అది ఓపెన్గా అన్నాడు ఆయన. సో ఇవన్నీ మనం ఎలిమినేట్ అంటే అది నిజమే, అది ఉన్నది. ఆయనే ఒప్పుకున్నారు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అని, అమెరికా ఈజ్ ఫుల్ ఆఫ్ కరప్షన్ అని ఆ లిస్టు చదువుతూ అన్నప్పుడు ఆ యుఎస్ ఎయిడ్ కూడా వాళ్ళు పెట్టుకున్న ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ తోటి 100% పని చేయకపోవచ్చు. బట్ ఆన్ ద హోల్ చాలా వరకు ఆ యుఎస్ ఎయిడ్ ప్రోగ్రామ్ మన దగ్గర కూడా ఇప్పుడు ఉంది. ఏది హెచ్ఐవి ఎలిమినేషన్ దాంట్లో, తర్వాత మలేరియా కంట్రోల్ ప్రోగ్రామ్ కాంచి హెల్త్ సెక్టర్లో చాలా వరకు వాళ్ళు దే ఆర్ హెల్పింగ్ వర్కింగ్ టుగెదర్. మనం కూడా ఇప్పుడు ఎందుకు మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కూడా మన యుఎస్ ఎయిడ్ అడ్మినిస్ట్రేటర్ తోటి వాళ్ళతో డిస్కస్ చేసి ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ మనం ఎలా కోఆపరేట్ చేసుకోవాలి, ఇండియా ఏం చేయగలుగుతుంది అనేది. ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే డీస్టెబిలైజేషన్ ఆర్ ఎలక్టోరల్ ప్రాసెస్లో అమెరికన్ ఇన్వాల్వ్మెంట్ పెట్టి డీస్టెబిలైజ్ చేయనీకి, లేకపోతే మోడీని ఓడించనీకి ఇవన్నీ ప్రయత్నం చేస్తున్నాను ఏదైతే ఎలిగేషన్ మన ఇండియాలో మన అదర్ పార్టీలు ఏదో అనుకుంటున్నారో అది అంటే అంత కరెక్ట్ అనిపించట్లేదు నాకు. అది మరీ స్ట్రెచింగ్ టూ ఫార్ అనిపిస్తుంది. సో కాకపోతే ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్ను రియలైజ్ చేసుకోనీకి దే విల్ వర్క్. ఓకే, ఏ ఏజెన్సీనైనా వాళ్ళు ఉపయోగించుంటారు. అందువల్ల ఏదో ట్రంప్ ఈరోజు ఒక 21 మిలియన్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ అలాట్ చేసింది, దాన్ని మనం క్యాన్సిల్ చేసేసాం. ఆయన అనేది ఏంటంటే ఏంటి ఓటర్ టర్న్అవుట్ ఇంక్రీజ్ చేయడానికి అమెరికన్ ఎయిడ్, అమెరికన్ ట్యాక్స్ మనీ ఇంత మనం ఇండియాలో ఉపయోగించుకోవాలా. మీరే ఇప్పుడు ముందు చెప్పారు ఇంట్రడక్షన్లో. మనం మాత్రం మనకేమవుతుంది, మనం ఎందుకు ఇంక్రీజ్ చేయకూడదు, మనం కూడా చేసాం, 500 మిలియన్ చేసాం కదా ఆయన చెప్పుకుంటాడు ప్రెస్లో. ఇవన్నీ చెప్తూనే అది ఏంటి అంటే ఒక విధమైన ఏదో బైడెన్ మన ఇండియన్ పొలిటికల్ సిస్టాన్ని డీస్టెబిలైజ్ చేయటం కంటే బైడెన్ అడ్మినిస్ట్రేషన్ బ్యాడ్ లైన్లో చూపించాలనే పద్ధతిలో ఆయన పోతున్నాడు ఎక్కువ. ఈ యుఎస్ ఎయిడ్ అప్పుడే స్టాప్ చేసేసారు. దాన్ని స్టాప్ చేయడం వల్ల 8,000 నుంచి 10,000 మంది దాకా ఉన్నారు త్రూఅవుట్ వరల్డ్ మొత్తం ఈ యుఎస్ ఎయిడ్ ప్రోగ్రామ్ కింద. ప్రతి సంవత్సరం కనీసం $40 బిలియన్ బడ్జెట్ ఉంటుంది దానికి. సో దాంట్లో $40 బిలియన్ ఉన్నప్పుడు కనీసం 1-2 బిలియన్లు మిస్యూజ్ తప్పకుండా అవుతాయి. సో అటువంటి అప్పుడు దాన్ని ఒకటి చూసుకొని మొత్తం క్లోజ్ చేయడం. ఇప్పుడు ఆయన ఏమన్నా WHO నుంచే ఫండింగ్ స్టాప్ చేసేసాడు. తర్వాత ఏది మన క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ నుంచి ప్యారిస్ అకార్డ్ నుంచి వైదొలిగాడు. అంటే ఇటువంటి స్టెప్స్ అని చూస్తే ట్రంప్ చేసే పద్ధతులలో, ఇచ్చే స్టేట్మెంట్లలో, ఆయన యాక్షన్లలో చూస్తే ఏమిటంటే కొంతవరకు మనం ఏదో సరే ఇక ట్రంప్ ఈజ్ ట్రంప్ అని వదిలిపెట్టాల్సిందే తప్ప మనం అంత సీరియస్ తీసుకొని మన పొలిటికల్ సిస్టంలో ఆయన ఇంటర్ఫియర్ అవుతున్నాడు, లేకపోతే బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఇంటర్ఫియర్ అయింది, ఇదన్నీ మాత్రం కన్క్లూజన్కి రావటం మంచిది కాదు. బట్ అవెవర్ ఇప్పుడు అది లైట్లో తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు మనకు ఏది యుఎస్ ఎయిడ్ నేను ఇక్కడ చూస్తుంటే 2.8 బిలియన్ మనకు ఈ లాస్ట్
10 ఇయర్స్లోనే మనకి ఇంత వచ్చిందని వాళ్ళ స్టేటిస్టిక్ ప్రకారం యుఎస్ఏ దాంట్లో చూస్తే. తర్వాత లాస్ట్ ఇయర్ 80 మిలియన్ ఆల్రెడీ స్పెంట్ ఓకే 2024లో. ఇప్పుడు కొత్త బడ్జెట్లో ఈ 21 మిలియన్స్ ఏదైతే ఇచ్చారో దాన్ని కట్ చేసేసారో అది రాదు. కానీ సో ఆ అమౌంట్ ఏమైంది, ఎక్కడ పోయింది? ఇప్పుడు 10 సంవత్సరాలు 11 సంవత్సరాల నుంచి మన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉంది కదా. సో అటువంటిప్పుడు అన్ని అస్త్రాలు బీజేపీ గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి. దే కెన్ ఇన్వెస్టిగేట్ చేయాలి కూడా. లెట్ ద ఇష్యూ థరోలీ ఇన్వెస్టిగేటెడ్. ఫ్యాక్ట్స్ అని బయటకు వచ్చినప్పుడు ఏమిటంటే ఎవరికి ఎంత అమౌంట్ ముట్టింది, ఎందుకు ముట్టింది. రైట్. మరి దీనిపైన కిషోర్ గారు రెస్పాండ్ అవ్వండి. ఏం లేదు రోజా గారు, చాలా సింపుల్గా అవన్నీ లిస్టులు ఉన్నాయి. ఇప్పుడు వరల్డ్ విజన్ అని ఒక ఆర్గనైజేషన్ ఉందండి. వారు కన్వర్షన్కి ఇది చేస్తారు క్రిస్టియానిటీకి. చర్చ్ అది వరల్డ్ విజన్ అనేది. వారికి 17,000 కోట్లు యుఎస్ఏఐడి. మీకు అమెరికా సెక్యులర్ దేశం అండి. అది అనామలీ అర్థమై ఉంటుంది. అందులో క్రూయల్ జోక్ ఏంటి అనేది అర్థమై ఉంటుంది. అమెరికన్ ప్రభుత్వము అమెరికాలో చర్చిలు నడపడానికి డబ్బులు ఇవ్వలేదు. ఎందుకనంటే అది సెక్యులర్ దేశం కాబట్టి. కానీ విదేశాల్లో ఈ వరల్డ్ విజన్, ఇప్పుడు మనము లైసెన్సింగ్ క్యాన్సిల్ చేసి పడేసాము కొద్ది సంవత్సరాల క్రితమే. కానీ ప్రపంచం మొత్తంలో ఈ వరల్డ్ విజన్ ఇది వారి ఎయిమ్ ఏంటి? టు టేక్ ది గాస్పెల్ టు ఎవ్రీవన్ అని చెప్పి అందరినీ ప్రభు దారిలోకి తీసుకురావడం అనేది. సో రిలీజియస్ విషయాల్లో ఇతర దేశాల్లో కన్వర్షన్లకి తోడ్పడే సంస్థ ఈ వరల్డ్ విజన్. వారికి 17,000 కోట్లు యుఎస్ఏఐడి ఇచ్చింది. ఒకటి ఇంటర్ న్యూస్ అని చెప్పేసి ఇది ఓన్లీ యుఎస్ఐడి నుంచే రాలేదండి. వికీలీక్స్ వాళ్ళు చాలా విషయాలు బయటపెట్టారు. ఈ ఇంటర్ న్యూస్ అనేది ఎన్నో దేశాల్లో ఎన్నో వేల మందికి జర్నలిస్టులని సపోర్ట్ చేస్తూ, ఈవెన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా, అమెరికాలో ఉన్న మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా విపరీతంగా డబ్బులు ఈ ఏజెన్సీల ద్వారా వచ్చినాయని చెప్పి. ఇంటర్ న్యూస్ దానికి సెంటర్ అనమాట, హబ్. సో మన దగ్గర మీకు ఒక విషయం చెప్తాను. ఇది ఇంటర్ న్యూస్ ఇక్కడ సంభావన ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అండ్ పాలిటిక్స్ అని చెప్పి దాని ఫౌండర్ మెంబర్ అనుకుంటాను ప్రశాంత్ భూషణ్ గారు. ప్లస్ మీకు యోగేంద్ర యాదవ్ గారు, హర్ష్ ముందర్ గారు, మేధా పాట్కర్ గారు, దాని తర్వాత ప్రతీక్ సిన్హా ఆల్ట్ న్యూస్ అని ఒకటి ఉంటుంది వారు, రవీష్ కుమార్, కవితా కృష్ణన్ సిపిఐ ఎంఎల్ అనుకుంటా వారు. వీరందరూ ఆ ఇన్స్టిట్యూషన్లో ఇక ప్రిఫర్డ్ వీరు అనుకోండి. వారి ద్వారా అండ్ ఇంకొకటి ఫ్యాక్ట్ చెక్ ఏజెన్సీస్ అని చెప్పి వాళ్ళని అసలు అంటే అమెరికాకే ఏదో పూర్తిగా నిజం అనేది ఏమనేది తెలుసు. ఇంకా మిగిలిన వారు మాట్లాడేదంతా అబద్ధమైతే ఈ మిస్ఇన్ఫర్మేషన్ దాన్ని కంట్రోల్ చేయడం ఎట్లా అని చెప్పి ప్రపంచం మొత్తంలో జర్నలిస్టులకి మీరు ట్రైనింగ్ సెషన్స్, ఇతరత్ర సపోర్ట్, వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్లు కూడా డైరెక్ట్గా వీటన్నిటికీ ఇచ్చారు. ఇప్పుడు మనకేదో ముద్రా లోన్లు ఇచ్చినట్టుగా అది లోన్లు కూడా కావు. ఇవేంటంటే గిఫ్ట్స్. ఏంటి అని అంటే స్మాల్ మీడియాని మేము సపోర్ట్ చేయాలి. యుఎస్ఏఐడి మీరు ఇంతకుముందు అన్నట్లుగా డాక్టర్ గారు చెప్పినట్లుగా ఎయిడ్స్కో, మలేరియాకో, తిండి లేని వారికో, ఇంకొక దానికి సహాయం చేస్తే ఎవరు కాదనరు. కానీ రాజకీయాల్లోకి దిగి వీరు చెప్పేది నిజము, వారు చెప్పేది మిస్ఇన్ఫర్మేషన్ అన్న టైప్లో ఇప్పుడు ఆఖరికి అదంతా తిరిగి ఆఖరికి ప్రజలు ఎంతవరకు నమ్మారో మనకు అర్థమైంది. అమెరికాలో కూడా అదే ఆ డీప్ స్టేట్ వ్యవహారం ఏంటి అనేది ఇప్పుడు వ్యాక్సిన్స్ మీద కూడా ఫైనల్గా ఇప్పుడు ఓపెన్ అప్ అవుతోంది. దానివల్ల జరిగిన ఇదేంటి అనేది ఇప్పుడు ఓపెన్ అప్ అయ్యి ఇంకా డైరెక్ట్గా ఇప్పుడు ఫైజర్వి ఎన్నెన్ని దేశాలకు అసలు వాళ్ళ కాంట్రాక్ట్ కూడా బయటికి ప్రజలకు చూపించకూడదు అన్న విధంగా కాంట్రాక్ట్లోనే పెట్టి, ఆ సమయంలో ఏంటంటే వ్యాక్సిన్ వస్తేనే ఏదో అదృష్టం అన్న టైప్లో బిహేవ్ ఇది ప్రెజర్లో ఉన్న సమయంలో వీరంతా ఇవన్నీ ఎట్లా అసలు వ్యాక్సిన్స్ లేకపోతే, ఇప్పుడు అమెరికా ప్రభుత్వంలో కూడా వ్యాక్సిన్స్ లేకపోతే ఎటువంటి నిషేధాలు ప్రజల మీద పెట్టారు అనేది దాన్ని ఇప్పుడు తిరిగి తీసేయడము ఇట్లాంటివి జరుగుతున్నాయి. అయితే నేను ఒక్కటి చెప్తున్నాను, రాహుల్ గాంధీ గారు కూడా మీకు గుర్తుండే ఉంటుంది, యూరోప్ పోయి, లండన్ పోయి, అమెరికా పోయి మీరు ఇంటర్ఫియర్ కావాలి, వాళ్ళేదో ఇంటర్ఫియర్ అవుతున్నారని మనం ఏదో అంటున్నామని కాదండి. డాక్టర్ గారు చెప్తారు వినోద్ కుమార్ గారు, వారి ఓన్ రాహుల్ గాంధీ గారు, కావాలంటే నేను వీడియో క్లిప్పింగ్ చూపిస్తాను. చూపించండి. Let us see. Why not? We'll go it.
ఫారెన్ గవర్నమెంట్ ను మీరు రండి ఇంటర్వ్యూ కామని ఎక్కడ చూపించండి. ఫెయిర్ రాహుల్ ఎనఫ్, గాంధీ గారే ఫెయిర్ ఎనఫ్ చూపించండి. గాంధీ గారే చూపిస్తాను 1 minute, గివ్ మీ 1 minute. రైట్, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిబేట్. సో కిషోర్ గారు రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నానండి, రెడీగా ఉన్నాను. యా ప్లీజ్. So-called defenders of democracy, which are the United States, European countries, single ది సో కాల్డ్ డిఫెండర్స్ ఆఫ్ డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యాన్ని మేము పరిరక్షకులం అని చెప్పుకునే డెమోక్రసీ, విచ్ ఆర్ యూరోప్ అండ్ అమెరికా. be oblivious that a huge chunk of the democratic model has come undone, right? వీరిద్దరూ యూరోప్ అమెరికా ఆర్ అబ్లీవియస్ అంటే అసలు వారికి ఏమీ తెలియట్లేదు, పట్టించుకోవట్లేదు. ఇండియాలో ఒక హ్యూజ్ పార్ట్ ఆఫ్ అవర్ డెమోక్రటిక్ మోడల్ హ్యాస్ కమ్ డౌన్. అంటే దేశంలో ప్రజాస్వామ్య మోడల్కి జరుగుతున్న ఇది అందులో ఇదవుతుంటే అమెరికా యూరోప్లు ఏమి తమకు పట్టనట్టుగా కూర్చున్నాయి, విచ్ ఈస్ ఆయనది ఉంటుంది, విచ్ ఈస్ Which is the real problem. విచ్ ఇస్ ద రియల్ ప్రాబ్లం. అంటే వీళ్ళిద్దరు కాముగా ఉండడము ఈజ్ అ రియల్ ప్రాబ్లం. సో ఇంటర్ఫియర్ వీరు అవ్వండి అని ప్రజాస్వామ్యాన్ని రక్షించేది, వాళ్ళు డిఫెండర్స్ ఆఫ్ ప్రజాస్వామ్యం ఎవరండి? అమెరికా, యూరప్. వారు ఇండియాలో ప్రజాస్వామ్యానికే ఇదొస్తే నష్టం జరుగుతుంటే బీజేపీ హయాంలో అన్నట్లుగా వారు చెప్తూ, బీజేపీ హయాంలో ఇండియాలో ప్రజాస్వామ్యానికి నష్టం జరుగుతుందని చెప్తూ వీళ్ళు పట్టించుకోకుండా ఉండడం అనేది రియల్ సమస్య అంటున్నారు. ఆ విధంగా అంటే రావాలి, పట్టించుకోవాలి, మీరు ఇందులో ఇదవ్వాలి అని. ఇది ఒక్కసారి అనలేదు. దాని తర్వాత మొన్న కూడా ఏమన్నారు? నేను ఫైట్ చేస్తున్నది బీజేపీకి అగెయిన్స్ట్ గా కాదు, భారత రాజ్యానికి అగెయిన్స్ట్ గా అని చెప్పారు. ఐఎమ్ ఫైటింగ్ అగెయిన్స్ట్ ది స్టేట్. అది రాహుల్ గాంధీ గారు చెప్పింది. ఇప్పుడు డీప్ స్టేట్కి ఫైట్ చేస్తుంది. డీప్ స్టేట్ సంబంధాలు లేవు. ఇప్పుడు వినోద్ గారు వారేదో అందులో యుఎస్ఏఐడి ఇంత ఖర్చు పెడితే అంత ఖర్చు పెడితే 1-2 తప్పులు అవుతాయని చెప్పి కాదు, అక్కడ వందలు ఇచ్చారండి. ఎన్నో దేశాలు గగ్గోలు పెడుతున్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిన తర్వాత ఆ దేశాలన్నీ ఇప్పుడు లక్ష్మీనారాయణ గారే చెప్పారు, వారి ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి అమెరికా అంత చేసింది ఇంత చేసింది అన్నారు. కానీ యుఎస్ఐడి విషయంలో వచ్చేసరికి మరి యుఎస్ఐడిని కూడా, యుఎస్ఏఐడి అంటే ఎయిడ్ ఇవ్వడం కాదు వాళ్ళది, యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, అది ఎయిడ్ అని కాదు, ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్. మరి ఆ టూల్ ని వాడుకుని ఇక్కడ మత ప్రక్షాళన చేసుడు, కన్వర్షన్లకు చేసేదానికి 1000 కోట్లు ఖర్చు పెడతారు. జర్నలిస్ట్ ని ఇక్కడ ట్రైన్ చేసి వాళ్ళ సైడ్ తిప్పుకుని ఇక్కడ మనం చెప్పేదంతా అసలు ఇండియాలో డిస్ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఎట్లా బ్లాక్ లిస్ట్ చేయాలి, సెన్సర్షిప్ చేశారండి. లాస్ట్ కి మార్క్ జుకర్బర్గ్ ఏమన్నాడు, ఫేస్బుక్ ఇండిపెండెంట్ ఈ ఫ్యాక్ట్ చెకర్స్ ఎవరైతే ఉన్నారో వారు పూర్తిగా ఎక్కడికి తీసుకెళ్లిపోయారంటే నాశనం చేశారు. అసలు ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేకుండా చేశారు. వారందరినీ ఇప్పుడు క్యాన్సిల్ చేస్తున్నాము కాంట్రాక్ట్స్. బయట ఏజెన్సీస్ కాదు, మేము చూస్తాము ఫ్యాక్ట్ చెకింగ్. బయట ఏజెన్సీస్ పొలిటికల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ అయిపోయి పొలిటికల్ మెషిన్స్ లాగా తయారయ్యి అసలు ఆ దేశాల్లో ప్రజాస్వామ్యానికి హాని కలిగించాయని చెప్పి మార్క్ జుకర్బర్గే చెప్పారు. సోషల్ మీడియా ఈరోజు మీకు తెలుసు, నార్మల్ మీడియా కన్నా సోషల్ మీడియాలో మార్క్ జుకర్బర్గ్ అంటే ఓన్లీ ఫేస్బుక్ అనుకున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇక ఉన్నాయేమంది, మనం వాడేదంతా ఏమున్నాయండి, 3 కదా. ఇక దాంతోపాటు ట్విట్టర్ ఏదో ఒక 5% వాడతారు, కొంచెము ఎక్కువగా ఇంగ్లీష్ మీద ఉండేది, ఆ ఇంటలెక్చువల్ క్లాస్ వాడుతుందేమో ట్విట్టర్. మేజర్గా వాడేది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యూత్ వాడేది, అండ్ మిగిలిన వారు మా పేరెంట్స్తో సహా అందరూ వాడేది వాట్సాప్. ఈ పరిస్థితి వాళ్ళ ద్వారా అసలు సెన్సర్షిప్ చేశారు మొత్తం మీద. ఇక్కడ కూడా మన దగ్గర, మన రాష్ట్రంలో కూడా జరిగినాయండి. మన రాష్ట్రంలో జరిగినాయి, మన దేశంలో జరిగినాయి. ఈ పొలిటికల్ వాయిసెస్ అవతల వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇస్తారు, ఇతర వాళ్ళని మొత్తం క్యాన్సిల్ చేసి పడేస్తారు. ఒక్కొక్కసారి ఈ సస్పెన్షన్ లో పెడతారు అకౌంట్స్, షాడో బ్యానింగ్ అని చెప్పి చేస్తారు. ఇవి చాలా పవర్ఫుల్ టూల్స్, పవర్ఫుల్ అంటే యాంగిల్స్ ఇవన్నీ కూడా. మొత్తం మీద అసలు వారికి నచ్చని ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏకంగా అమెరికాని, యూరోప్ ని ఇండియా రాజకీయాల్లో మీరు వచ్చి ఇన్వాల్వ్ కావాలి అని చెప్తుంటే అంతకంటే పెద్దగా ఏముంటదండి. ఇప్పుడు యుఎస్ ఎయిడ్ అనేది అది గవర్నమెంట్ ఆఫ్ అమెరికా ఆర్ యుఎస్ స్టేట్ పాలసీని ఎంతవరకు అయితే వీలు పడితే అంతవరకు రుద్దాలని తప్పకుండా ప్రయత్నం చేస్తుంది. అది ఈ స్టేట్ నాన్ స్టేట్ వదిలిపెట్టాను, కానీ దట్ ఈస్ యుఎస్ ఎయిడ్ అనేది ఏదైనా కానీ, ఇంకోటి ఎఫ్బిఐని కానీ, సిఐని కానీ, ఎనీ ఇన్స్టిట్యూషన్ ఫ్రమ్ అమెరికా, దే విల్ ట్రై దేర్ బెస్ట్
టు ఫర్దర్ దేర్ ఇంట్రెస్ట్. ఇది మన అన్ని దేశాల్లో చూస్తే మన దేశాలు కూడా చేస్తారు వాళ్ళు. మీరు అన్నారు కదా ఏది క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్కు ఇన్ని వేల కోట్లు అయ్యా నాలెడ్జ్ చేసినట్టు అది వాళ్ళ పాలసీ. అది మనం ఎప్పుడు అపోజ్ చేస్తాం మన కంట్రీని. ఏది ఎప్పుడు అపోజ్ చేశామండి? మోడీ గారు వచ్చిన తర్వాత కదా. ఇంతకు ముందు లక్ష్మీనారాయణ గారు ఇక కిషోర్ గారు నేను చెప్పేది వినండి. నేను 30 ఏళ్ళకు పైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మినిస్టర్ ఆఫ్ ఎక్సలెన్స్ పనిచేసినాం. వాళ్ళ ఏదైతే స్టేట్మెంట్స్ ఉంటాయో చెప్పేది వినండి. వాళ్ళ స్టేట్మెంట్ ఏదైతే ఇస్తారో కాదు, అలా కాదు. కానీ ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుందో తెలుసు. అలా కాదు. నో డోంట్ టెల్ దట్ నో గవర్నమెంట్ ప్రీవియస్ గవర్నమెంట్స్ హావ్ నాట్ డన్ ఎనీథింగ్ అనేది రాంగ్. అది మీరు ఒక్కవేళకి ఆలోచించాలి ఏంటంటే ఓకే మీ ఇంటెన్సిటీ మీరు పెంచవచ్చు కాదంటలేదు, బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాగా ఫారిన్ పాలసీ ఇది కాన్స్టెంట్ పాలసీ. మీరు వచ్చి ఒక్కరోజు ఇస్తే ఇలా తిప్పితే ఇలా తిరగలేదు. కానీ యుఎస్ గవర్నమెంట్ అయినా యుఎస్ ప్రైవేట్ ఏజెన్సీస్ అయినా వాళ్ళ ఇంట్రెస్ట్ రియలైజ్ కానీ వాళ్ళు ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తారు, ఎంతో ఖర్చు పెడతారు. ఒక్కొక్కసారి మన ఇండియాను కూడా ఒక విధమైన ఏది రిలీజియస్ పర్సిక్యూషన్ ఎన్ని చర్చలు తలగబెట్టి ఏం చేసినా వాళ్ళు ఎన్ని పర్సిక్యూషన్ అని మనల్ని ఎంత బ్రాండ్ చేసినా అలా జరగలేదు. గవర్నమెంట్ ఈజ్ ప్రొటెక్టింగ్ ఎవ్రీబడి అనేది ఆ స్టాండ్ తీసుకొని మనం చెప్తున్నాం. అది కొంతవరకు ఒకసారి వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా మనకు యాంటీ ఇండియా స్టేట్మెంట్లు ఇస్తుంటారు, అవి కండెమ్ చేస్తుంటాం. అవన్నీ అదంతా సెకండరీ. కానీ ఒకటి మనకేంటంటే ట్రంప్ ఈరోజు ఇచ్చే స్టేట్మెంట్ల వల్ల మనకు ఇండియాలో ఏదో కొంతవరకు అలజడి కల్పించాలనేది, తర్వాత అవుట్ ఆఫ్ దట్ ఏదో మైలేజ్ తీసుకోవాలని కనుక వాళ్ళు ప్రయత్నం చేస్తే దాన్ని మనం తిప్పికొట్టాలి. ఇంకోటి ఏంటంటే ఆ ఎలిగేషన్స్ క్లియర్ కానీ లెట్ ఇట్ బి క్లియర్ వాట్ ఎవర్ ఇన్వెస్టిగేషన్ ఆల్ ఫ్యాక్ట్స్ లెట్ ఇట్ బి బ్రాట్ ఇన్ టు ద లైట్. అది ఇంపార్టెంట్. ఒక్క నిమిషం. వినోద్ కుమార్ గారు నాకు తెలుసు, అంతకుముందు వారు దౌత్యవేత్త కూడా, అంబాసిడర్గా కూడా పనిచేశారు. నేను జూమ్లో కాబట్టి నాకు కనపడలేదు వారు, కానీ వాయిస్ కొంచెం కోరిలేట్ చేసుకున్న తర్వాత నాకు అర్థమైంది. వారు చెప్పేది కరెక్టే. ఫారిన్ పాలసీస్ ఏదో చిన్న బైక్ తిప్పినట్టుగా తిప్పలేము. ఈ టైటానిక్ లాంటి షిప్స్ లాంటివి అంత ఈజీగా యాంగిల్స్ టకా టకా అటు ఇటు తిప్పేవి కావు. అది కరెక్టే, కాదని నేను అనట్లేదు. కానీ ఇప్పుడు అక్కడ మాట్లాడేది ఏంటంటే అమెరికా ప్రభుత్వం అంటున్నాము. ఇది ప్రభుత్వం కాదండి. ప్రభుత్వమే కాదు అని చెప్పి అక్కడ ఎన్నుకోబడ్డ ప్రెసిడెంటే మాట్లాడుతున్నారు. ఆయన భాష తీరు వీరు ఇదంతా మన ఇండియా అమెరికా రిలేషన్స్లో వారి ప్రజలు, మన ప్రజాస్వామ్యం మనం ఎట్లాగైతే లక్ష్మీనారాయణ గారు ఇంతకుముందు అన్నారో మన వాళ్ళు పరిణతి చెందిన వాళ్ళు అని, మరి వారి ప్రెసిడెంట్ని మనము చిన్న చూపు చేసి మాట్లాడుతుంటే అమెరికన్ ప్రజలు మాత్రం పరిణత చెందలేదు అని చెప్పి వీరిద్దరు అంటున్నట్లుగా అనుకోవాల్సి వస్తుంది. అది తప్పు అంటున్నాను. గౌరవించండి. వారి ప్రజాస్వామ్యం మనకన్నా ఓల్డ్ది. అక్కడ కూడా గౌరవించవలసిన అవసరం ఉంది. వారి ప్రెసిడెంట్ వారి భాష తీరు డిఫరెంట్ ఉండొచ్చు. వారు ఏ ఆబ్జెక్టివ్స్కి వారు చేస్తారో, వారికి ఏది వర్క్ చేస్తుందో వారు డిసైడ్ చేసుకుంటారు. కానీ మన విషయం ఏంటంటే ఇతర దేశాల నాయకుల మీద మనము పర్సనల్గా ఏమీ అనకుండా నేను ఒక్క విషయం మాట్లాడేది ఏంటంటే అక్కడ ప్రెసిడెంటే చెప్తున్నారు యుఎస్ఏఐడి అనేది అమెరికా ప్రభుత్వానికే విరుద్ధంగా, అమెరికా ప్రభుత్వ గోల్స్కే విరుద్ధంగా చేస్తూ అసలు అమెరికా ప్రభుత్వము ప్రెసిడెంట్ వారు ఆడిట్ చేస్తామంటే రానివ్వలేదు అని అంటే మొత్తం ఫైర్ చేయాల్సి వచ్చింది. ఇంకొక విషయం చెప్తానండి. మీకు ఒకటి వింతగా అనిపిస్తుందో లేదో, మరి లక్ష్మీనారాయణ గారికి అనిపిస్తుందో లేదో, వినోద్ కుమార్ గారికి అనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నాకు అనిపిస్తుంది. మీకు పాలస్తీనాలో ఏదో జరుగుతుంది, హమాస్ పోయి ఇజ్రాయెల్ మీద అటాక్ చేసి చిన్న పిల్లలతో సహా మైక్రోవేవ్లో పెట్టి కాల్ చేస్తారు. పాలస్తీనా గురించి అని చెప్పి ఇజ్రాయిలీలు ఏదో చేస్తున్నారని చెప్పి ఇక్కడ పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి, ధర్నాలు అయిపోతాయి. బంగ్లాదేశ్ మన ఇంటి పక్కన ఉంది, మనకు బార్డరే పోరస్గా ఉన్న బంగ్లాదేశ్లో అండ్ అసైలం సీకర్స్ వస్తూ ఉంటారు అది దాటి. అట్లాంటి దేశంలో హిందువుల ఊచకోత, క్రిస్టియన్స్ ఊచకోత జరుగుతూ ఉంటే మరి ఒక్కరు మాట్లాడరండి వీళ్ళంతా. ఈ పెద్దగా వాయిస్లు రేజ్ చేసేది. అంటే నేను ఏమంటున్నాను అంటే ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, బంగ్లాదేశ్లో చేసింది అమెరికన్ డీప్ స్టేట్ కాబట్టి వారి తరఫున మాట్లాడేవారు ఇక్కడ దాని మీద గొడవ చేయరు. ఓన్లీ తులసి గబాడ్ గారు మాట్లాడారు అక్కడ. దాని తర్వాత వివేక్ రామస్వామి గారు మాట్లాడారు అమెరికాలో కూడా. ఎవ్వరు ఒక్క డెమోక్రాట్ మాట్లాడలేదండి బంగ్లాదేశ్ విషయం మీద. అంటే అక్కడ పాలసీస్ వీరిద్దరు మాట్లాడారు. నేను రిపబ్లికన్ పార్టీ కూడా అనట్లేదు, ఇండివిజువల్ లీడర్స్ పేర్లు చెప్తున్నాను. కమలా హ్యారిస్ గారేమో 370 గురించి ఆ విధంగా మాట్లాడితే తులసి గబాడ్ అండ్ వివేక్ రామస్వామి వీరిద్దరే అసలు మాట్లాడారు. ఒక్కరు ఎత్తలేదు బంగ్లాదేశ్. అదే పాలస్తీనా మీద ఇక్కడ పెద్ద ప్రొటెస్టులు, నానా రభస, ఐ లవ్ పాలస్తీనా అని చెప్పి బ్యాగులు వేసుకొని పార్లమెంట్లో ఇట్లాంటివన్నీ చేస్తారు. కానీ బంగ్లాదేశీ హిందువుల గురించి మాత్రము
ఎక్కువగా నష్టపోయింది అక్కడ హిందువులే కాబట్టి బంగ్లాదేశ్ అది మన ఇంటి పక్కన అవుతుంటే మాత్రం అనరు. ఎందుకనంటే అదే డీప్ స్టేట్ పాలసీస్ అండి బంగ్లాదేశ్లో ప్రభుత్వాన్ని కూల్చేసింది, కొత్త ప్రభుత్వాన్ని తెచ్చింది. అందుకని దానికి అగెయిన్స్ట్ గా అనే ధైర్యం కూడా వీళ్ళకి లేదు. ఎందుకంటే ఆ ప్రాపకంలో పెరిగిన వారు వీరంతా వారి దోస్తులే ఇక్కడ ఉన్నారు అంటున్నాను. ఓకే రైట్. లక్ష్మీనారాయణ గారు, ఫైనల్గా అంటే ట్రంప్ వైఖరి చూస్తే భారత్తో సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తున్నట్టుగానే కనబడతారు. కానీ గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా వరకు కఠిన నిర్ణయాలు కూడా ఆయన తీసుకుంటున్నారు. బట్ బైడెన్ను ఇక్కడ బూచిగా చూపిస్తూ తాను తీసుకునేటువంటి నిర్ణయాలను సమర్థించుకోవడానికి ఇలాంటి ఏమైనా ట్రిక్స్ ప్లే చేస్తున్నాడని అనుకోవచ్చు అంటారా? ఒక 3-4 విషయాలు. ఆదాని లంచాలు ఇచ్చాడనేటువంటి వ్యవహారం, యా $250 మిలియన్ సోలార్ ఎనర్జీకి సంబంధించినటువంటి రంగంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్తో మొదలుకొని అఫీషియల్స్కి ఈ లంచం ఇచ్చారని మనం చెప్పినటువంటి మాట కాదు, అమెరికన్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీనే చెప్పింది. ఈయన ఆరోపణ లేదు కదా, నేను చెప్పలేదు కదా కిషోర్ గారు, ఆరోపణలే అని చెప్తున్నా నేను. ప్రూవ్ చేయలేదు. ప్రూవ్ అయితే శిక్ష, జైల్లో ఉంటారు కదా. ఆ దాన్ని ట్రంప్ గారు అధికారంలోకి రాగానే ఇప్పుడు మోడీ గారి పర్యటన కంటే ఒక్కరోజు ముందే ఆ ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ని అమలునే ఆపేశారు. ఒక్క ఆదానిని దృష్టిలో పెట్టుకొని చేశారని నేను అనను, కానీ ఒక పెద్ద నేరం ఆరోపించబడింది భారతదేశానికి సంబంధించిన ఒక వ్యాపారస్తుడు, కార్పొరేట్ దిగ్గజం పైన. దాన్ని భారత ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని ఇన్వెస్టిగేట్ చేయలేదు. ఈ రోజు ట్రంప్ గారు దాన్ని నిలుపుదల చేశారు. మనం ఏమనాలి, ఎలా ఆలోచించాలి? ఒకటి. రెండవది, ఈరోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కు నిధులు కట్ చేసేస్తున్నారు, అవసరం లేదంటున్నాడు ఆయన. నాటోకు కట్ చేస్తున్నాడు, యూరోప్ అంతా గగ్గోలు పెడుతుంది, మీరు 5% మీ డిఫెన్స్ బడ్జెట్ ను పెంచుకోవాల్సిందే అని చెప్పి ఆయన ట్రంప్ వాళ్ళను డిక్టేట్ చేస్తున్నాడు. అందువల్ల ప్రపంచంలో అనేక అంశాలపైన ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అమెరికా ప్రజలు ఆమోదిస్తారా లేదా అది వాళ్ళ సొంత విషయం. వాళ్ళను ఈ రోజు అమెరికాలో కూడా నెల రోజులు కూడా కాలేదు ఆయన అధికారంలోకి వచ్చి, అప్పుడే వీధుల్లోకి ఎక్కి ప్రజాస్వామ్యం పేరుతో నిరసనలు తెలియజేస్తున్నారు. ఆ దేశ ప్రజల యొక్క చైతన్యం పైన వాళ్ళు నిర్ణయించి ఉంటారు. కానీ భారతదేశంలో ప్రజల చైతన్యాన్ని ప్రశ్నించేటువంటి అధికారం మరో దేశాధ్యక్షుడికి లేదు కదా, ఆ విషయాన్ని చెప్పారు. రెండవది, ఈరోజు హిందువుల, ముస్లింల, క్రిస్టియన్స్ అని కాదు, అది బంగ్లాదేశ్, భారతదేశమా, పాలస్తీనానా, లేకపోతే ఇజ్రాయెలా, ఆఫ్ఘనిస్తాన్, ఎక్కడైనా సరే ఊచకోతలు పోస్తే లేకపోతే ప్రాణాలు బలిగుంటుంటే ఈరోజు దాన్ని సమర్థించేటువంటి పరిస్థితి ఎవరికీ ఉండదు. విఘ్నత కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ప్రశ్నిస్తారు, ఖండిస్తారు. ఈరోజు భారతదేశంలో జరిగినప్పుడే కాదు కదా. మరి కిషోర్ గారు ఒకటి అన్నారు, చూడమ్మా, నేను కిషోర్ గారు మాట్లాడేప్పుడు ఎవరు మాట్లాడేప్పుడు నేను జోక్యం చేసుకోవాలి. ఈరోజు రైతులు కనీస గిట్టుబాటు ధరను చట్టబద్ధం చేయమని ఆందోళన చేస్తా ఉంటే వాళ్ళకు టెర్రరిస్టులతో పోలుస్తారు, విదేశాల నుంచి సహాయం వస్తూ ఉందని చెప్తారు. ఏమన్నా ఇది ఆలోచించేటువంటి అంశం? ఆరోపణలు చేస్తే సరిపోతుందా? ప్రజాస్వామ్యంలో రైతులు అన్నం, దేశానికి ప్రజలకు అన్నం పెట్టేటువంటి వాళ్ళని ఇదే రీతిలో వాళ్ళ ఆందోళన వక్రీకరించేది? ఏ విదేశీ సంస్థ ఈ రోజు వాళ్ళను సహాయం చేస్తున్నది, ప్రోత్సహిస్తున్నది? రైట్. లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ. కిషోర్ గారు, లక్ష్మీనారాయణ గారు థ్యాంక్ యూ అండి, వినోద్ కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాటి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.